రాష్ట్ర ఐటీ పరిశ్రమలు వాణిజ్య శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, అజ్ఞాతవాసి పవన్, అజ్ఞానవాసి నాదెండ్ల మనోహర్. టీడీపీ జనసేన కలయికలో మనోహర్ ఒక పొలిటికల్ బ్రోకర్. తెలంగాణలో డిపాజిట్లు కోల్పోయి బుర్రచెడి ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నాడు. పరిశ్రమలకు భూములు కేటాయిస్తే ప్రభుత్వంపై నిందలు తగదు. మంత్రి గుడివాడ అమర్నాథ్ ఫైర్. ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధి ప్రదాత జగన్ గారు 750 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి సీఎం. ఉద్దానంలో కిడ్నీ వ్యాధుల రీసెర్చ్ సెంటర్, పలాసలో ఇండస్ట్రియల్ పార్కు శంకుస్థాపన. మంత్రి గుడివాడ అమర్నాథ్ వెల్లడి. ప్రెస్ నోట్. దీంట్లో ఈరోజు ఆ పార్టీకి చెందినటువంటి నాయకుడు పెట్టినటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్కి సంబంధించినటువంటి అనేక అంశాలన్నీ కూడా, వారు మాట్లాడినటువంటి అంశాలన్నీ కూడా ఇందులో పొందుపరుస్తూ విడుదల చేసినటువంటి ప్రెస్ రిలీజ్ ఇది. ఇందులో ఎన్ని బూతులు ఉన్నాయంటే, బూతులు ఇన్ ద సెన్స్ ప్రజల్ని తప్పుదోవ పట్టించేటువంటి కార్యక్రమాలు. ఇందులో హెడ్డింగ్ ఏంటంటే వైసీపీ క్లియరెన్స్ సేల్ మొదలుపెట్టింది అనేటువంటిది దీనికి హెడ్డింగ్. ఇది మాట్లాడింది ఎవరు? జనసేనలో ఉన్నటువంటి ఒక పొలిటికల్ బ్రోకర్. ఎవరు? తెలుగుదేశం పార్టీని జతపరచాలని, తెలుగుదేశం పార్టీని దగ్గర చేయాలి జనసేనకి, లేదా జనసేనని తీసుకెళ్లి హోల్సేల్గా తెలుగుదేశం పార్టీకి అమ్మేయాలనేటువంటి దానికి మధ్యవర్తిగా వ్యవహరించినటువంటి ఒక పొలిటికల్ బ్రోకర్ చెప్పినటువంటి మాటలు ఇవన్నీ కూడా. ఉమ్మడి రాష్ట్రానికి స్పీకర్ పదవి చేశాడు. ఏదో కాస్త కూస్త జ్ఞానం ఉందని చెప్పి అనుకున్నాం. కొంచెం అన్నా మాట్లాడేటప్పుడు కొన్ని వాస్తవాలు, సరే ప్రతిపక్షంగా ఉన్నారు కాబట్టి అధికారంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీని విమర్శించేటువంటి అవకాశం ప్రజాస్వామ్యం ఈ దేశంలో ప్రతి ఒక్కరికి ఇచ్చింది. కానీ ప్రజల్ని తప్పుదోవ పట్టించేటువంటి మాటలు మాట్లాడడం అనేటువంటిది సమంజసం కాదు. వాళ్ళ నాయకుడేమో అజ్ఞాతవాసి, ఈయనేమో అజ్ఞానవాసి. ఇందులో రెండు అంశాలకు సంబంధించి, ఒకటి నియోజన్ ప్రాపర్టీస్ హిందూపూర్కి సంబంధించినటువంటి 350 ఎకరాలకు సంబంధించినటువంటి భూమిని క్విడ్ ప్రోకో కింద ఈ ప్రభుత్వం వారికి కట్టబెట్టింది అనేటువంటిది వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్. ఇందులో ఏం రాశాడు? నియోజన్ ప్రాపర్టీస్ లిమిటెడ్ అనే సంస్థకు వైఎస్ఆర్ ప్రభుత్వం, అంటే రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం హయాంలో 350 ఎకరాలు కేటాయించింది. కరెక్టే. 2019లో జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత భూములు వెనక్కి ఇచ్చేయాలని వెంటపడటంతో వాళ్ళు కోర్టుకు వెళ్ళారనేటువంటి ఒక అబద్ధాన్ని వారు ఇందులో రాశారు. ఎందుకు ప్రజల్ని తప్పుదోవ పట్టించి ప్రభుత్వం మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి గారి మీద బురజల్లేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వారికి 2005-6 ప్రాంతంలో గౌరవ ముఖ్యమంత్రి, ఆ రోజు దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, అత్యంత వెనుకబాటు ప్రాంతమైనటువంటి రాయలసీమ ప్రాంతంలో హిందూపూర్లో ఒక 350 ఎకరాల భూమిని వారికి కేటాయిస్తే ఎపరల్ పార్క్ని ఏర్పాటు చేస్తామని చెప్పి ఆ రోజు ఏపీఐసి ద్వారా వారికి కేటాయించడం జరిగింది. కేటాయించినప్పుడు కూడా ఎస్సీజెడ్గా మాకు కావాలని చెప్పి ఆ సంస్థ కోరితే వారి కోరికని మన్నించి ఇచ్చినటువంటి సందర్భం. 2006 అయిన తర్వాత దాంట్లో ఆ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి దానికి ఏపీఐసి కూడా ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం అనేక సదుపాయాలు, దానికి అప్రోచ్ రోడ్స్ కానీ లేదా ఇతర ఫెసిలిటీస్ అన్నీ క్రియేట్ చేస్తామన్నటువంటి మాట ఇవ్వడం జరిగింది. ఈ ప్రాసెస్ అంతా అయ్యేసరికి 2009లో రాజశేఖర రెడ్డి గారు మరణించడం, అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం 2011వ సంవత్సరంలో ఈ నియోజన్ ప్రాపర్టీస్కి ఇచ్చినటువంటి 350 ఎకరాల భూమిని క్యాన్సిల్ చేస్తూ
మీరు ఇంప్లిమెంట్ చేయలేదు కాబట్టి మీకు భూమి ఇచ్చి 3 ఏళ్ళు 4 ఏళ్ళు అయింది, మీరు ఇంప్లిమెంట్ చేయలేదు కాబట్టి మేము క్యాన్సిల్ చేస్తున్నాం అనేటువంటి ఒక మాట ప్రభుత్వం ఆ రోజు సంస్థ చెప్తే 2011లో వారు కోర్టుకు వెళ్ళారు. ఈయనే రాశాడు 2019లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి భూములు వెనక్కి ఇచ్చేయాలని చెప్పి మేము అడిగితే వాళ్ళు కోర్టుకు వెళ్ళారని చెప్పి రాశాడు. 2011 నుంచి 300 ఎకరాల భూమి అత్యంత వెనుకబాటుతనంలో ఉన్నటువంటి రాయలసీమ ప్రాంతం, ముఖ్యంగా హిందూపూర్ ప్రాంతంలో మళ్ళీ అక్కడ యాక్టివిటీ చేయాలి, ఇలాగా కోర్టు కేసెస్లో ఉండిపోకూడదు అన్నటువంటి ఉద్దేశంతో ఆ 350 ఎకరాలు మీరు కోర్టు కేసెస్ విత్డ్రా చేసుకుంటే మీరు ఇంప్లిమెంట్ చేయడానికి, మీకు ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేయడానికి ప్రభుత్వం సహకరిస్తుందని చెప్పి మేము పర్మిషన్ ఇచ్చాం మన క్యాబినెట్లో. తద్వారా అక్కడ 15,000 మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఒక్క ఎపరెల్ పార్కే కాదు, అక్కడ బెంగళూరు కూడా 2-2.5 గంటలు వ్యవధిలో బెంగళూరు చేరుకునేటువంటి దానికి అవకాశం ఉంది. సో అక్కడ ఇంకా ఏరోస్పేస్ డిఫెన్స్ సంబంధించినటువంటి యూనిట్స్ కానీ, జనరల్ ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి యూనిట్స్ కానీ, ఇతర యూనిట్స్ కూడా మీరు ఏమైనా ఎస్టాబ్లిష్ చేస్తే మరింతగా ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని చెప్పి వారు ముందుకొస్తే వారికి ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. ఈరోజు మా ఏపీఐసి స్థాపించి, ఎందుకంటే సంబంధించినటువంటి మంత్రిగా మా ఏపీఐసి ఉమ్మడి రాష్ట్రంలో స్థాపించబడినటువంటి ఏపీఐసి 50 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఈ 50 ఏళ్ళుగా అనేక రకాలైనటువంటి